మొత్తం నరాలు తీసినాం, పొట్టు తీసినాం, ఫైనల్ ఇట్లుంది. కిतना पैसा है एक केजी? రొయ్య ముక్కలు 2 పెట్టి ముద్ద పెట్టుకొని నాకైతే నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. ఈ రోజు అయితే మనం పీతల కర్రీ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ బెల్ద దగ్గర ఆగినాం అనమాట. ఈ పక్కన మనకు రోడ్డు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ సైడ్ అందరు అన్న వాళ్ళందరూ బండ్లు ఆపుకుంటారు. మన ఏపీ సైడ్, తెలంగాణ సైడ్ ఏ బండ్లు అయినా సరే. ఓకే, ఇప్పుడు తాత గెటప్ చూస్తారు కదా, మంచిగా స్టైల్గా అయిపోయిండు. డిఫరెంట్ షూస్, పైన కచ్చిప్ పట్టిండు, షార్ట్ మీద కచ్చిప్పు, పైన కోటు, లోపల టీషర్టు, పైన కళ్ళద్దాలు, దాని కింద టోపీ కింద గుండు. చాలా చూద్దాం ఇప్పుడు మార్కెట్లో రియాక్షన్ ఎట్టుండో తాతను చూసి. ఏంది ఎటు కాకుండా నేను ముఖం చూసినామో మొత్తం ఎండిపోయిన ముఖం ఉంది. ఏమో స్టైల్ చూసినామో మళ్ళీ వయసు పోరాడు స్టైల్ పడుతుంది అనుకోవాలి. ఇక్కడ ఏడా చూసినా చేపలే కనపడుతున్నాయి కానీ మరి పీతలు కనపడుతున్నాయి. ఒకసారి అడుగుపోవే. ओ भैया पीतल आया ना इधर पीतल किधर है ना? पीतल इधर नहीं है. अरे भैया कितना पैसा होना गया 1 केजी? 1 केजी है तुम्हारा 280 पड़ जाएगा केजी. 280. మీరు అట్లా అంటే మేము ఎట్లా పోవాలా? మేము ఎట్లా చేసుకోవాలమ్మా? పైసలు ఏం కావాలా మీకు? కానీ मेरे साफ करेगा गाड़ी में आया जी, मेरा नहीं गा. अरे गाड़ी में टाइम है सर, मेरे साफ करेगा है లేకపోతే नहीं అవుతుందిగా. ఆడ మనకు లాడ్లే చేయరాదు, మనకు టైం ఉండదు. మనం చేయాలంటే అంత ఓపిక ఉండదు. ఎందుకంటే చేయమని లేకపోతే మేమైతే తీసుకోవాలంటే వాళ్ళు చేస్తారు. తీసుకోవడానికి పోతున్నాం. కొత్తిమీర దాంట్లోకి ఏమేమి కావాలో అన్ని తీసుకోవడానికి పోతున్నాం. वो करी आना खाना बनाए क्या? वो धनिया पत्ती दे दीजिए. धनिया पत्ती वो 10 का मोने मन అందరు అందరు నాకేసిస్తున్నాయ్యా. దోస్తులు ఎప్పుడైనా ఏంటంటే చిన్న తీసుకుంటే రొయ్యలు ఫస్ట్ పైగా కొట్టాలి. ఈక తలకాయ తోక తీసేసినాక వాళ్ళ బండికాడ పోయినాక మంచిగా శుభ్రంగా నీళ్ళలో వేసి మంచిగా ఇట్లా పిండాలి. అంతా అల్లా మట్టి మాసర ఉంటుంది, తిని ఉంటాయి. ఎప్పుడైనా ఇది తేడా చేసుకో. कितना पैसा है 1 केजी? ये 200 బస్సులో తీసుకున్న రొయ్యలు అయితే చూస్తున్నారు, వాసన చూడు. మనం తెచ్చుకున్న రొయ్యలను అయితే మంచిగా కడుక్కోవాలి నీట్గా. ఉప్పు పసుపు 2 వేసుకొని కిత్త కూడా మురికి లేకుండా తేట కడుక్కోవాలి. ఏం రొయ్యలో ఏమో, రొయ్యలిగురో ఏమో కానీ ఈ రొయ్యలు క్లీన్ చేయాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది. వీటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. ఇట్లా పొట్టు తీసుకోవాలి. ఫస్ట్ పొట్టు కూడా ఎంత అయిందో కుప్ప పొట్టు తీసిన తర్వాత దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా అంటే ఒక నరంలాగా వస్తుంది. ఇట్లా ఈ నరం తీసేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా తీసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఉప్పేసి నీట్గా ఆ పసుపు గిసుపు పచ్చది ఏం లేకుండా నీట్గా కడుక్కోవాలి. మొత్తం నరాలు తీసినాం, పొట్టు తీసినాం, ఫైనల్గా ఇట్లుంది. ఆ పసుపు అంతా పోయేలాగా నీట్గా మంచిగా ఉప్పేసి మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది చూడు ఈ రొయ్యలు అంతే. ప్రాన్స్ అంటే ప్రాన్స్ కడుగుడే పెద్ద టాస్క్. బుచ్చడి పని ఎక్కడ పని. మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి రుద్దితే కథం ఇక అయిపోతుంది. గట్టిగా విసిరాం అనుకో మొత్తం పిండి అవుతుంది. నీళ్ళు పోయి తాత అదే సూపర్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రాన్స్ అయితే మంచిగా నీట్గా కడుక్కొని బండిలోకి అయితే తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సినవి అన్నీ కూడా టమాటాలైనా, కొత్తిమీర అయినా, పచ్చిమిర్చి అయినా, ఎల్లిపాయలైనా, ఉల్లిగడ్డలైనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మొత్తం దంచి పెట్టుకున్నాం. నీట్గా రెడీగా ఉన్నాయి. చలో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టుకోవాలి వీటిని. చలో తాత వేసేసి ఏం కాదు, వేసేసి గ్యాస్ ఎక్కువ పెట్టి మూత పెట్టేసి వాటర్ లైట్గా హీట్ అయినాయి. కొంచెం లైట్గా బాగా మసాలా పెట్టాలి. ఉడకాలి బాగా. ఉడికి ఇట్లా ఏమంటారు ఏంపినాయి ఉంటాయి చూడు, దగ్గరికి అయిపోతాయి. ఉడకబెట్టిన తర్వాత మనకి దగ్గరికి అయిపోతాయి. చిన్న ముసుకపోతాయి. దోస్తులు ఇప్పుడైతే రొయ్యలు మంచిగా ఉడకబెట్టుకున్నాము, ఆర్పించినాము. చూడు ఎట్లా ఉడికినావా, బా మంచిగా ఉంది. ముందు గడ్డలు ఉన్నట్టున్నాయి. చేత స్టార్ట్ చేస్తున్నావు దోస్తులు.
ఖరాబ్ అయింది చెట్టు. అమ్మో నా దోస్తులు రొయ్యల ఈగురు ఎట్లా చేస్తావు చూడ్రి. ఈగురు మగ్గ పుల్ల పుల్లగా తీగ తీగ. అయ్యా దోస్తులు సన్ఫ్లవర్ తగినంత నూనె వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నా దోస్తులు. అబ్బో చిర్రపరా నాయనా. అమ్ము అబ్బా తక్కువ పెట్టేది. అమ్మో ఎండాకాలం ముందే నాయనా. అసలు కథ పోయి డబ్బా అమ్మో ఇప్పటికే ప్రేరాలు తీస్తున్నారు దోస్తులు. అని దోస్తులు పోపు గింజలు వేస్తున్నా. అమ్మా ఇప్పటికే పోపు గింజలు పెట్టి పోపు గింజలు వేస్తున్నా నాయన. ఉల్లిపాయలు వేస్తున్నా, కోసుకున్న కట్ చేస్తున్నా ముద్దుగా. కలుపు కలుపు నాటు కలుపు. మంచిగా మగ్గల చెట్టు జరా. గరం గరం పోయి గజ్జల పోయి. ఇప్పుడు గరం గరం ఉన్నది మాకు. ఎట్లా ఉంది నాయన గారెలు గారుతున్నాయి. ఏం చేయాలి బండ్లే అగడి ఉబ్బరేమో ఎట్లా తుక్క 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 ఉబ్బరిస్తుంది. ఇప్పుడు 12 కావస్తుంది. దోస్తులు ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గినాయి. టమాటా వేస్తున్నా. దోస్తులు అల్లం పేస్ట్ అయితే దంచుకున్నది అయితే మనం వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ మగ్గినాయి. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఇది కలుపుకొని. అబ్బా ఏం చక్కని వాసన వస్తుంది. అల్లం నాకైతే మంచిగా అనిపిస్తుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఇంకా తెల్లగా వచ్చేందుకు నచ్చదు. మంచిగా పసుపు వేస్తే కలర్ వచ్చేస్తుంది. ఒంటికి మంచిది. ఏదైనా చూడు ఏది వేస్తే చూడు నన్ను వేసి చూడు అన్నట్టే. ఎంత ముద్దుకుంది చూడు. ఇది గరం మసాలా అన్ని. ఇప్పుడు గరం మసాలా వేసిన దోస్తులు ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇది ఎంత వేస్తే అంత మంచిది మనకే. తగినంత కారం వేసుకోవాలి. 2 చెంచాలు. తగినంత ఉప్పు వేసుకోవాలి. చెప్పలే నేను వస్తుందని. ఏ స్టైల్ ఇది ఇగురు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే నెరి ఒట్టిగా అవుతుంది. కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది మసాలా మంచిగా ఇగురు వస్తుంది. ఇగురు ఇగురు సిగురు కలుపు. మంట ఉందా కింద పోయిందా? అది ఉన్నది చిన్నగా పెట్టిగా చేటు. అది అంటే ఏం చేటు తింటప్పుడు చూడాలి ఏమన్నా మళ్ళా. బా సూపర్ చేసావు కదా నన్ను అన్నాడు. తాత తాత జారిపోగల అయ్యా కొంచెమైంది అన్నట్టుగా. మంట లేదా ఇక చూసిన నాకంటే నీకన్నా కనపడుతుంది దాని. దోస్తులు ఇప్పుడైతే రొయ్యలు వేసుకుందని ఉడకబెట్టి మంచి ఆర్పిచ్చి పక్క పెట్టుకున్నాము. రొయ్యలు వేసుకుందని. అబ్బా ఇది నెయ్యి గడ్డలు అయ్యాయి నాయన. దోస్తులు అలివిలిగా కలపొద్దు. కలిపితే ఏమంటే కిచిడి కిచిడి అయిపోతుంది. నిమ్మలంగా ఇట్లా తిప్పుకోవాలి. అమ్మా బాబుల పురుగు తిప్పినాడు తిప్పాలా నాయన. నాయన కలర్ వచ్చేసినాయి. సేటు తింటావా ఇప్పుడు? 2 వేయాలా సైజు చూసావా సేటు? అబ్బా నీకు వేసేలేదు. ఇక మందులకు ఒక పెగ్గు మందు వేసి సైడ్ పెట్టుకొని తింటే ఎట్లుంటది? నేను చచ్చిపోయినట్టు నీ తల్లి లేకుండా ఆయన అది ఉండాలి నాకు. కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే మనము ఆ గైతూరు కలిపితే చిత్ర అయితే బాగుంటుంది తినబుద్ధిగా. దోస్తులు కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర వేయడానికి మంచిగా ఉంటుంది. అంతా ఒక రెడీ అయిపోయింది. ఓకే రొయ్యల ఇగురు ఎట్లా ఉండాలి సీయాల సేటు. అమ్మా తిని చూడాలి. నేను ఒక 9 మంది తెచ్చుకుంటా ఫస్ట్. నాకు తెలుసు ఇక్కడ దుకాణాలు. నువ్వు ఏడపోయినా కానీ నీకు అన్ని తెలుసు బానే. కలుపు. ఓకే రెడీ అయింది. ఓకే రొయ్యల ఇగురు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిని చెప్తాం అప్పుడు టేస్ట్. ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా రొయ్యల ఇగురు మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. టేస్ట్ చేసి చెప్తాం. ఇప్పుడు జర మోంగ ఇట్లా కడుక్కొని వస్తాం. నాకైతే నోరు ఊరిపోతుంది. కమ్మటి రొయ్యల ఇగురు తింటే మాత్రం ఇప్పుడు అదిరిపోద్ది. చలో ఇప్పుడైతే మనకి తిన్న తర్వాత ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటాం కూలర్ వేసుకొని. పోయేటప్పుడు సాయంత్రం మనకు చల్లబడ్డాక ఒకటి జిగ్జాగ్ గేమ్ ఉందన్నమాట బండి బయట. తాత గెలుస్తాడా నేను గెలుస్తాడా మన రాజా గెలుస్తాడా చూద్దాం. ఇక ముగ్గురికి ఛాలెంజ్ 2000 రూపీస్ ఛాలెంజ్.
తాత గెలిస్తే మాత్రం అందుకే కథం చేస్తాడు అవి నాకు తెలుసు. నేను అందుకనే ఈయనకి ఇయ్యను, ఇంటికి కొడతా ఆ 2000 ఈయన గెలిస్తే. తాత ఆల్రెడీ అన్నం అయితే తినేసిండు, రొయ్యల కర్రీ అయినాక తిందామని చెప్పేసి ఇగురు అయిన తర్వాత తిందామని ఆయన నేను. తాత వడ్డిస్తుండేగా, సాయంత్రానికి తింటాడు ఇక తాత. తాత తొందరగా ఆకలి ఆకలి అవుతుంది, ఇగో ఖాళీ చేసిండు ఆయనదే. చాలు నేను కూడా మళ్ళీ తర్వాత నువ్వు తినేటప్పుడు తింటా, టేస్ట్ చూస్తే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎండకి తినాలన్నా కానీ తినబుద్ధి అయితే అన్న. దోస్తులు ఒక ఉల్లిగడ్డ కోసిరా తాత, మంచిగా ఒక్క ముక్క రొయ్య పెట్టుకొని, రొయ్య పక్కన ఒక ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని తింటుంటే నా సామిరంగా. రొయ్యల ఇగురు టేస్ట్ ఎట్లుందో చెప్తా ఇప్పుడు. తాత చేతి వంట, రొయ్య ముక్కలు 2 పెట్టి ఒక ముద్ద పెట్టుకొని. నాకైతే నచ్చింది కానీ మరి నీకెట్టుందో ఉల్లిగడ్డ ముక్క ఎట్లా చేటు నీలాగ నేను చేసిన ఒక ముక్క సూపర్ ఉంది. ఏది చేసినా సూపర్ చేస్తా. మంచి ఇప్పుడు ఎట్లా అంటున్నా, బాగుంది సూపర్. ఇగురు ఎట్లా మస్తు ఇష్టం నాకు ప్రాన్స్ కర్రీ అంటే. ప్రాన్స్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కామెంట్ చేయరు ఎవరెవరికి ఇష్టమో. ఓకే ఫ్రెండ్స్, సాయంత్రం మన గేమ్ ఎలా ఉంటుంది ఏందనేది చూడు, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గేమ్ అని చెప్పినాం కదా, గేమ్ వచ్చేసి ఇదే అనమాట. ఈవినింగ్ ఇప్పుడే లేచినాం, దీంట్లో నుంచి ఇట్లా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నేను ఫస్ట్ చేసి చూపిస్తా. నువ్వు మందుకే ఉన్నావు కానీ చలో. ఫస్ట్ వచ్చేసి ఇట్లా, ఇది వచ్చేసి డబ్బా ఉన్నది అనుకో, సింగిల్ బాక్స్ ఉంటే సింగిల్ వేయాలి ఇట్లా. ఓకేనా? ఓకే. ఇట్లా 2 ఉన్న కాడ ఇట్లా 2 వేయాలి. ఓకేనా? ఇట్లున్నా సరే ఇట్లా 2 వేయాలి. ఎట్ సైడ్ ఫేస్ ఉంటే అటు సైడ్ వేయాలి, అటు ఇటు ఇటు ఇటు. రౌండ్ ఉన్న దగ్గర 2. ఓకే. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ 2. ఓకేనా? ఈ సింగిల్ బాక్స్ ఉన్న దగ్గర మళ్ళీ సింగిల్, మళ్ళీ ఇటు సైడ్ ఇటు 2. ఓకేనా? దాంట్లో అయినా దీంట్లో, ఇది సింగిల్ ఇది డబల్, ఇది డబల్, ఈ సింగిల్. అబ్బా ఆగొద్దు మరి అట్లా. చలో ఇప్పుడు గొలుసు తాత చేస్తాడు ఇక. మంచిగా చూడు, మంచిగా గమనించు. చేయాలి, ఆగొద్దు, స్లోగా ఆవద్దు అసలే. ఇలా 2 కాళ్ళు దునకాలి. నాకు తెలియదు ఇక చూపించిన. ఒకటి సింగిల్ బాక్స్ ఉంటే 1, డబల్ ఉంటే 2. ఇటు 2. అమ్మో పోయింది డిస్క్వాలిఫై. అట్లా పెట్టొద్దు, తప్పు. అంతసేపు ఆగొద్దే మళ్ళీ ఫస్ట్ నుంచి. ఎందుకంటే మన దమ్మ రావాలి. ఇగో ఇట్లా దమ్మ ఇట్లా దమ్మ. సింగిల్ 2 వేసిండు. సింగిల్ ఉంటే 1, తర్వాత 2. ఇంత మంచి చెప్తున్నాక కూడా మళ్ళీ 2 ఇలా 2. గంటసేపు ఆగుతారా? గంటసేపు ఆగొద్దు. మళ్ళీ ఇది అయిపోయింది, గంటసేపు ఆగొద్దు. సింగిల్ కాదు, అంతసేపు ఆగొద్దు. నాకు మొక్కలు చెప్పేది చేసుకుంటా. సింగిల్ రాని, సింగిల్ డబల్, సింగిల్ డబల్, సింగిల్ డబల్. అంతసేపు ఆగొద్దు. దూకో 2. మళ్ళా అల్ల 2 కాలేయాలి. ఒకటి గుండ్రంగా ఉన్న దాంట్లో 2, డబ్బలాగా ఉన్న దాంట్లో 1 డబల్, మళ్ళీ డబల్, అలా 2 ఇలా 2 అటు ఇటు. మళ్ళీ అటు సైడ్ మళ్ళీ అటు ఇటు ఇల్లు 1 అల్లొకటి. ఆపలేకపోయింది. అటు సైడ్ పోవాలి. నాకు మొక్కలు వచ్చినాయి. సరే నువ్వు డిస్క్వాలిఫై. మళ్ళీ సెకండ్ రాజా. చలో. నాకు మొక్కలు చెప్పులు వేసుకొని చేసినాక మన చెప్పులు ఇప్పుతున్నాయి. ఆయన మంచి ఆడాలని బలు ఉండే అవి కొంత బలు అని 1 2 3 1 2 ఏ బాక్స్ దాంట్లో 2 అయిపోయింది. పోయిందయ్యా, ఏది పడుతుంది? సింగిల్ పెట్టావు ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ అటెంప్ట్ అందరం పోయినాం, ఎవరు సక్కగా రాలే. దమ్మ పోవాలి, నేను కూడా ఫాస్ట్ పోలే కాబట్టి. చలో, డబ్బా ఉన్నది 1 2 అల్ల 2. ఆగొద్దు. ఈ అమ్మ మర్చిపోతుంది చెట్టు. ఫాస్ట్ గా ఆగొద్దు. దమ్మ ఆగొద్దు. ఈ అమ్మ మూసి ఆగొద్దు, ఫాస్ట్. ఎన్నిసార్లు రానే ఈ గిట్టేసి మరి వచ్చి పోరగాళ్ళు ముసలోడు 50 ఏళ్ళ ముసలోడు 60 ఏళ్ళ ముసలోడు ఒకటేనా? వాళ్ళ ఎమ్మటే ఇట్లా సింగిల్ దమ్మ రావాలి. మరి నువ్వు వచ్చి పిల్ల కానీ పెళ్లి కానీ సోర పోలే కానీ 60 ఏళ్ళ ముసలోడు. చలో నువ్వే ఆడినావు, గెలిచినావు నువ్వే. నేను గెలిచి అందరూ ఆడాలి మరి. ఇప్పుడు రాజా ఇప్పుడు చలో ఫాస్ట్ 2 ఆగొద్దు. అటు 2 మళ్ళీ ఇటు 2
ఓహో అటు ఒకటి 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 రెండు 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 మళ్ళీ ఇటు రెండు 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 ఒకటి ఒకటి రెండు ఆపలేకపోయింది బ్యాలెన్స్ రాజా రాజా మోకాలు వచ్చింది ఎన్నిసార్లు ఆయన గెలుస్తలేవేంది నువ్వు చెమ్మ చెక్క చారడేసి మొక్క అట్లు పోయంగా అరగించంగా ఓకే ముత్యాల సింగిల్ సింగిల్ అమ్మో ఈయన రెండు రెండు పెడతా అబ్బా గిరటే మళ్ళీ అల్లరు ఇక గంతసేపు ఆయనకి ఏడుందా ఇక అయిపోయినట్టే సింగిల్ వేసిండు సింగిల్ వేసిండు బాగా పోయింది 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 మధ్యలో ఆడ సింగిల్ వేసిండు మరి సింగిల్ వేసిండు సింగిల్ వేసి బేర మీద వేసిండు వీళ్ళతో కాదు ఇక మంచిగా పైసలు అయితే సేవ్ అయిపోయినాయి ఎవరికి వెళ్ళలేరు లాస్ట్ ఛాన్స్ ఇద్దాం ఒక్క ఛాన్స్ ఇద్దాం తాతకి చెప్పులు ఇప్పి చేస్తాడు ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ స్టార్ట్ అది ఉరకాల 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 ఏయ్ ఏయ్ దమ్మ దమ్మ అది అది ఎస్ 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 ఇట్లా ఆగొద్దు 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 మట కాదే ఇల్లు ఇల్లు వల్ల అయిపోయింది ఆల్రెడీ నీది అంతసేపు ఆగితే అయిపోయినట్టే దమ్మ దమ్మ దొరుకుతారు ఇవాళ స్లో ఇప్పుడు దెబ్బకి చెమటలు పడినాయి మా ముగ్గురు ఇట్లా నేను ఒక్కనే కరెక్ట్ చేసిన రాజా కొంచెం లాస్ట్ స్టేజ్ లో చిన్న దాంట్లో మిస్టేక్ అయిపోయింది తాత అయితే మొత్తం తుస్సు నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటిది ఫన్నీ ఏమన్నా గేమ్స్ కానీ లేకపోతే సంథింగ్ ఏదన్నా వేరే ఏది ఉన్నా సరే యాక్టివిటీస్ కుకింగ్ ఛానల్లో కామెంట్ చేయదు దాన్ని బట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం ఫన్ చేయడానికి ఓకేనా బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్